ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద సంవత్సర కాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో మనం చూసాం. గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ లేరు. రామగిరి దగ్గరికి వెళ్తే పోలీసు వైఫల్యం, జనాల్ని కంట్రోల్ చేయకపోవడం, కనీస ఏర్పాట్లు చేయకపోవడం, దానికి కూడా వైసీపీ నాయకుల్ని బాధ్యులు చేసి కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కాబట్టి బయటకు వెళ్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే విధంగా విపరీతమైనటువంటి జనం వస్తారు. కాబట్టి ఆయన క్షేత్రస్థాయి పర్యటనలను అడ్డుకోవడం కోసమే అధికార పార్టీ ఈ విధమైనటువంటి ఎత్తుగడలు అవలంబిస్తుంది అని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసపెట్టి విమర్శలు చేస్తుంది. జగన్ గారి భద్రతకు సంబంధించి ఇప్పటికే వ్యవస్థలకు వాళ్ళు కంప్లైంట్ చేసి ఉన్నారు. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ఇంతకు 2 సార్లు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా జగన్ గారి భద్రత మీద పిటిషన్లు వేసి ఉన్నారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ మీద, కేంద్ర బలగాలతో రక్షణ కావాలి అని వేసిన పిటిషన్ మీద ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఒకవైపు ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పరిస్థితి కూడా సంవత్సర కాలం నుంచి ఎట్లుందో మనం చూస్తూ ఉన్నాం. ఎవడెవడో చిల్లరగాళ్ళు వాటికి వెళ్ళేసి సెల్ఫీ వీడియోలు పెట్టి జగన్ గారిని తిడుతూనే ఇంటికి వచ్చా, నేను అటింటికి వచ్చాను, రకరకాలుగా సెల్ఫీ వీడియోలు పెడుతూ ఉన్నారు. ఆ జగన్ గారి ఇంటి దగ్గర కనీసం భద్రతగా ముందర ఒక కానిస్టేబుల్ కూడా లేరు అని వైసీపీ నాయకులు ఇప్పటికే చాలాసార్లు కామెంట్స్ చేసి ఉన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ప్రతిసారి భద్రతా వైఫల్యాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇంతకుముందు చూసాం జగన్ గారి ఇంటి ముందు పెద్ద అగ్ని ప్రమాదం. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు జగన్ ఇంటి దగ్గర ఏంటో కాల్ చేశారు, ఫైల్స్ జగన్ ఇంటి బయట పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే బేసిక్గా అక్కడ మంచి గ్రీనరీ ఉండేది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఒక నీళ్ళు పోయడం ఆపేశారు. అది ఎండిపోయింది, మొత్తం చెత్త చెదరం అంతా ఆడే వేసేసారు, మొత్తం తగలబడిపోయింది. అప్పుడు చాలా హంగామా చేశారు. ఇటువంటివి రిపీట్ కాకుండా ఏవైనా చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి అనుకుంటే తాజాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగ్గా పెద్ద అగ్ని ప్రమాదం, చివరికి అగ్నిమాపకం వాళ్ళు వచ్చి ఆర్పాల్సినటువంటి అగ్ని ప్రమాదం. జగన్ గారి ఇంటి ఎదురుగ్గా మొత్తం చెత్త అంతా కట్టుంటే దాని మీద పోగెత్తున్నారట. మరి ఎవరు నిప్పు పెట్టారో, కావాలని పెట్టారో, అనుకోకుండా పెట్టారో తెలియదు, కానీ దానికి నిప్పు పెడితే పెద్దగా మంటలు, ఆ మంటలు ఎగిసి పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఇల్లు, పార్టీ ఆఫీస్ అక్కడే కదా, లోపలి వరకు పొగలు కమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలియక అక్కడ వాళ్ళు బయట పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా కనుక అగ్గిట. అగ్నిమాపక దళానికి వాళ్ళు ఫోన్ చేశారు. ఆ అగ్నిమాపక దళాలు వచ్చి దాన్ని ఆర్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈవెన్ రాష్ట్రంలో ఎక్కువగా థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తి, చిల్లరోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా జగన్ గారిని అమూల్ టార్గెట్ కాదు, భౌతికంగా అన్నట్టే ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, అక్కసు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం సెక్యూరిటీ కూడా, అండ్ ఇంటి దగ్గర కనీసమైన భద్రతా ప్రమాణాలు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగా చెత్త, మరి స్వచ్ఛ భారత్ గురించి, స్వచ్ఛాంధ్ర గురించి బ్రహ్మాండంగా పాలకులు మాట్లాడుతూ ఉంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగానే అంత పెద్ద చెత్త వేసి తగలబెట్టేస్తూ ఉంటే అంత అగ్నిమాపక దళాలు వచ్చి ఆర్పే అంత అగ్ని ప్రమాదం. మరి ఇంకా మనం ఏ కోణంలో చూడాలో, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలో